నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే సమాధులను కూల్చేయండి. సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుడు సైదులు డిమాండ్. ఎల్పిటి మార్కెట్లో పారానీ సిల్క్స్ నూతన షోరూం ప్రారంభించిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. టీఆర్ఎస్ కండువ కప్పుకున్న బడంగ్పేట్ బీజేపీ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో చేరికలు. బాపట్లలో ఘనంగా జంధ్యాల పాపయ్య శాస్త్రి 110వ జయంతి ఘన నివాళులు అర్పించిన సాహితీవేత్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి విస్తరణలో కోల్పోతున్న సమాధులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే వాటిని కూల్చివేయాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుడు మట్టిపెల్లి సైదులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ సందర్భంగా సమాధుల కూల్చివేతను సిపిఎం పార్టీ మండల కమిటీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోతి గ్రామానికి చెందిన గుంటగాని నరసమ్మ, కోన వెంకటయ్య, లక్ష్మమ్మ, అప్పల సీతయ్య గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని సమాధులను నిర్మించుకున్నారని తెలిపారు. పాత రోడ్డు అయిన R&B రోడ్డుకు 65 ఫీట్ల దూరంలో సమాధులు నిర్మించుకున్నారని, వారికి ప్రభుత్వం ద్వారా మార్కెట్ రేటు ప్రకారము నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వాలి, సమాధులకు నష్టపరిహారం ఇవ్వాలి, సమాధులకు నష్టపరిహారం ఇవ్వాలి, సమాధులకు నష్టపరిహారం ఇవ్వాలి, సమాధులకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే సమాధుల్ని తొలగించాలి. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే తొలగించాలి. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే సమాధులకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే ఇవ్వాలి, సమాధులకు నష్టపరిహారం ఇవ్వాలి, సమాధులకు నష్టపరిహారం. నశించాలి R&B అధికారుల దౌర్జన్యం, నశించాలి అదాని గ్రూప్ వారి దౌర్జన్యం, నశించాలి అదాని గ్రూప్ వారి దౌర్జన్యం, నశించాలి అదాని గ్రూప్ వారి దౌర్జన్యం. ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి, సమాధులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి, సమాధులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి, సమాధులకు వెంటనే నష్టపరిహారం. చర్యలు తీసుకోవాలి అదాని గ్రూప్ వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అదాని గ్రూప్ వారి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అదాని గ్రూప్ వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే కూల్చాలి, సమాధులని కూల్చాలి, తొలగించాలి. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే సమాధులను తొలగించాలి. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే సమాధులను ఆదుకోవాలి. వీరిని వెంటనే ఆదుకోవాలి, వీరిని వెంటనే చెల్లించాలి. సమాధులకు నష్టపరిహారం చెల్లించాలి, సమాధులకు నష్టపరిహారం. సోదరి సోదరులారా, ఈరోజు మోతే మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ దగ్గర మరి ఇక్కడ అదాని గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు, మనందరికీ తెలుసు జాతీయ రహదారి ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ జాతీయ రహదారి పక్కన 50 ఫీట్ల వరకు పాత రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు 50 ఫీట్ల వరకు అది R&B పరిధిలోకి వస్తున్నది. అది కాక మిగతా భూమి ఏదైతుందో అది ఎల్పిటి మార్కెట్లో పారానీ సిల్క్స్ నూతన షోరూంను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. డివిజన్ పరిధిలోని ఎల్పిటి మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రొప్రైటర్ శ్రీదేవి మాట్లాడుతూ, తమ వద్ద పట్టు, ఫ్యాన్సీ, బెనారస్, సింథటిక్ పలు రకాల డిజైన్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయని అన్నారు. తమ మయూకి బోటిక్లో అన్ని రకాల డిజైనర్స్ వెరైటీస్ స్టిచ్చింగ్ చేసి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్పిటి మార్కెట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గజం గోవర్ధన్, కొప్పుల విఠల్ రెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇక్కడ సార్ సార్ ఒక్కసారి 20 minutes అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. వాళ్ళ ఈ పొలిటికల్గా ఎప్పుడైనా మన 11 గంటలకు నాకు టైం ఇచ్చి 2:30 వచ్చింది. ఎల్పిటి మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో 105వ షాప్లో పారానీ సిల్క్స్ అని ఒక కొత్తగా నూతనంగా ఒక శారీ షాప్ ఓపెన్ చేస్తున్నాము.
అది కూడా సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ షాప్లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, సింథటిక్ అని అన్ని వెరైటీస్ దొరుకుతాయి. అది కూడా అతి తక్కువ సరసమైన ధరల్లో మీకు లభిస్తాయి. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మా దగ్గర బోటిక్ ఫెసిలిటీ కూడా ఉందండి. మయూకి బోటిక్ మాది 2nd ఫ్లోర్లో ఉంది. మీకు స్టిచ్చింగ్లో కూడా ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాల ప్యాటర్న్స్ మేము డిజైన్ చేసి ఇవ్వగలుగుతాము. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మా వర్క్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మా షాప్లో వెరైటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి ఆ తర్వాత మీ అభిప్రాయాలు మాకు మా యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవం అంటే స్టార్ట్ చేస్తున్నాము. దానిలో మీ లింక్ మీకు షేర్ చేస్తాను. దానిలో మీ కామెంట్స్ అన్నీ పెట్టి మమ్మల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. పారాణి సిల్క్ అనే పేరు మీద బట్టల షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఆమె చక్కటి అనుభవం కూడా ఉంది. దాంతో గతంలో బోటికి పెట్టి నడిపించింది. సో ఈ ఏరియాలో ఎల్పిటి మాల్లో ఉంటే ఇక్కడ కస్టమర్స్ కూడా బాగా వస్తారన్న ఉద్దేశంతో ఈ చీరల షాప్ ఏర్పాటు చేసి ఒక 2-3 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చి తాను కూడా స్వయం ఉపాధి పొందుతుంది. ఈ విధంగా మహిళలందరూ ముందుకొచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఇతరులకు కూడా సహాయపడుకుంటూ ముందుకు పోతే రేపు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని మనవి చేసుకుంటూ ఆవిడ వ్యాపారం బాగా జరగాలి, ఈ ప్రాంతంలో ఈ వ్యాపారం సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ నాయకులు పెద్దబావి సమరసింహారెడ్డి, బీజేవైఎం నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెద్దబావి నాగనందీశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పోలం హరికృష్ణారెడ్డి, శైలేందర్, శ్రీశైలం, శ్రీకర్, శరత్, సిద్ధార్థ్ తదితరులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు చిత్రం సాయి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు అశోక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంతోష్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు. పేరు పెద్దబావి నాగనందీశ్వర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వికారాబాద్ జిల్లా కోయిన్ఛార్జిగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు బీజేపీకి నా సభ్యత్వానికి నాకు ఇచ్చినటువంటి బాధ్యతలకు రాజీనామా చేసి ఈరోజు గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, మా తండ్రి గారు సమరసింహారెడ్డి, అదేవిధంగా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు బీజేవైఎం ఉపాధ్యక్షులు హరికృష్ణారెడ్డి గారు, మేము మాతో పాటు మా సహచరులు, మా మిత్రులు అందరం కూడా కలిసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. గతంలో కూడా మేము టీఆర్ఎస్ పార్టీలనే మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలనే ఉండే, కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల పార్టీ మారడం జరిగింది. పాలకపక్షం కంటే ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకి మరింత దగ్గరగా మరింత ఎక్కువ సేవ చేయగలుగుతామన్న ఒక దృక్పథంతో మేము ఆ రోజు పార్టీ మారడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ పార్టీలో కేవలం ప్రజల సమస్యల మీద, ప్రజల కోసం ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పోరాడకుండా వ్యక్తిగత అవసరాలకు, వ్యక్తిగత రాజకీయ జీవితాలు వాళ్ళ వ్యక్తిగతం కోసమే పనిచేస్తారు తప్పించి పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ పనిచేయకపోవడం దురదృష్టకరం. అందుకోసమే ఈరోజు మేము పార్టీని వీడాల్సి వచ్చింది. ఈరోజు మాకు ఇంతటి బాధ్యతని గతంలో బీజేపీ పార్టీల మా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ గారు మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపొద్దున ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానికంటే ఎక్కువ ఏ నాయకులు అయితే మనకి ఎక్కువ సేవ అందిస్తారో వాళ్ళకే మనం పార్టీలకు అతీతంగా మనం పనిచేయాలి, పార్టీలకు అతీతంగా మనం గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో మన సబితా ఇంద్రారెడ్డి గారు పర్యటించినట్టు ఒక నియోజకవర్గంలో ఏ నాయకుడు కూడా అంతగానం తిరగలేరు. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఎంతో స్కోప్ ఉండి పబ్లిక్లకు పోయేంత అవకాశం ఉన్నా కానీ ఈరోజు ఇక్కడ మేము రేపు పోటీ చేస్తాం అనుకునే 10ల సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ పార్టీలో 10ల సంఖ్యలో ఉన్నారు ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనుకునే వాళ్ళు. ఎవరు కూడా ఎంతసేపు పార్టీ ఉపయోగించుకుంటుంది. ముందు కూడా భవిష్యత్తులో కూడా ఆయన సేవలని మేము ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు మా సంబంధించినటువంటి కార్పొరేటర్ బడంగ్పేట కార్పొరేటర్ సంబంధించినటువంటి పెద్దలు ఆనందరెడ్డి గారితో సహా శ్రీనివాసరెడ్డి, అర్జున్, లిక్కి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా జంగారెడ్డి గారు, మాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్లందరి ఆధ్వర్యంలో ఈరోజు మేడం దగ్గర ఈరోజు కండువ కప్పుకొని మా పార్టీలోకి రావడం జరిగింది. వారిని మరొకసారి కూడా వారికి శుభసూచకంగా వారిని ఆహ్వానిస్తూ నిజంగా కూడా భవిష్యత్తులో కూడా మా సబితమ్మ గారి అధ్యక్షతన, మా సబితమ్మ గారి నాయకత్వం లోపల వారికి తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా కల్పిస్తుంది ఈ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన మా యొక్క
సోదరులకు అందరికీ కూడా మరొకసారి స్వాగతం. బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ సాహితీవేత్త జంధ్యాల పాపయ్య శాస్త్రి 110వ జయంతి సభను ఘనంగా నిర్వహించారు. తెలుగు సాహితీ జగత్తులో కరుణ రసానికి ప్రాధాన్యత ఇచ్చి వాటిపై ఎన్నో కావ్యాలు రచించిన కవులలో జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రముఖులని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ తెలిపారు. వారు కరుణశ్రీ అనే కలం పేరుతో రచనలను కొనసాగించారని ఆయన తెలిపారు. సభలో ఆదం షఫీ, జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, ఎన్ కృష్ణ, బొడ్డుపల్లి శ్రీ రామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి తదితరులు శాస్త్రి గారికి ఘన నివాళులు అర్పించారు. సుప్రసిద్ధ రచయిత, తెలుగు కావ్యానికి పట్టిన కలం పట్టి సుప్రసిద్ధ గీతాలను రచించి పద్యాలను రచించి జంధ్యాల పాపయ్య శాస్త్రి 104వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఆయనకి నివాళులర్పిస్తూ జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ అని కావ్యాలు రచించారు. పుష్ప విలాపం, కుంతి విలాపం రచించారు. పుష్ప విలాపాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అద్భుతంగా పాడి ప్రజలను రంజింపజేశాడు. పుష్ప విలాపానికి జంధ్యాల పాపయ్య శాస్త్రికి అవార్డు కూడా లభించింది. కేంద్ర సాహిత్య అవార్డుతో పాటు జ్ఞాని జైల్ సింగ్ చేతుల మీద కూడా అవార్డులు, ప్రశంసలు పొందడం జరిగింది. అలాంటి సుప్రసిద్ధ రచయిత అయిన జంధ్యాల పాపయ్య శాస్త్రికి నివాళులర్పిస్తూ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి జయంతి జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అనేక కావ్యాలు రాయటం జరిగింది. అందులో ప్రసిద్ధిగాంచినవి పుష్ప విలాపం. దీన్ని ఘంటసాల గారు గానం చేసి మధురంగా తెలుగు ప్రజలకు ఒక కానుకగా అందించారు. కరుణశ్రీ గారు ఈయన గొప్ప పాండిత్యం కలిగిన వ్యక్తి. ఈయన మన క్రిస్టియన్ గుంటూరు ఏసీ కాలేజీలో ఉపాధ్యాయుడిగా పనిచేసే విద్యార్థుల్ని ఎంతోమందిని ప్రభావితం చేసినటువంటి మహా పండితుడు. ఈయన ఈరోజు ఆయన యొక్క జయంతిని జరుపుకోవటం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఆరోగ్య నగర్లో నాట్కో ట్రస్ట్ చే నిర్మించబడిన నూతన మోడల్ అంగన్వాడీ కేంద్ర ప్రారంభోత్సవానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటరు, నాట్కో ట్రస్ట్ మెంబర్ స్వాతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ మదన్ మోహన్, డివిజన్ అధ్యక్షుడు మన్సూరు, సింగారి శ్రీనివాసరాజ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం గణానాహంద్వా గణపతిగం వామహే కవిం కవీనాంగోస్తవస్రవం జ్యేష్ఠరాజనో దేవీ సరస్వతీవాచే విద్వాచనీవతం శ్రీ గురుభ్యో నమః. ఓం అన్నా ఫోన్ తీయాలి నువ్వు, నేను పంపిస్తా కదా నీకు. మనం కూడా ఇస్తాం గవర్నమెంట్ ఇచ్చే కాకుండా వీళ్ళకి మనం కూడా అక్షయ పాత్ర దగ్గర అయిపోయాం. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రైమర్ కాన్స్టిట్యున్సీ మరి ఆరోగ్య నగర్ అనే బస్తీలో మరి అంగన్వాడీ సెంటర్ నిర్మించడం జరిగింది. ఈ అంగన్వాడీ సెంటర్కి ప్రత్యేకత ఏంటంటే దాదాపు 320 గజాల్లో దీన్ని నిర్మించడం జరిగింది. దీని ఖర్చు 44,60,000 అయింది టోటల్గా. దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పిల్లలకు సంబంధించి.
టాయిలెట్స్ కానించి కిచెన్ కానించి మొత్తం పిల్లల ఆట స్థలాల కానించి లోపల రూమ్స్ కూడా అన్నీ కూడా లేటెస్ట్గా ఇప్పుడు ఎట్లయితే ప్రైవేట్ స్కూల్స్ ఎట్లయితే ఉంటాయో దానికి తగ్గట్టుగా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇంకెక్కువ ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. మరి ఇదంతా కూడా నాట్కో వారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగింది. నాట్కో వాళ్ళు ఎప్పుడు కూడా మా కాన్స్టిట్యున్సీ ప్రజలు వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకంటే కోరబండలో గవర్నమెంట్ స్కూలు పెట్టినప్పుడు అందరూ ఏదో అనుకున్నారు, కానీ ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ స్కూలు 3000 మంది గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ఉన్నారంటే అది సామాన్య విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. నేను అనుకుంటే తెలంగాణలో బహుశా ఏ స్కూల్లో కూడా 3000 మంది ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. మరి హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ సిటీలో అయితే నెంబర్ 1 అది ఈ గవర్నమెంట్ స్కూల్. ఈ అంగన్వాడీ అనేది దీనికి అన్ని ప్రత్యేక మొత్తం డిజైన్ కూడా తయారు చేసి మరి నాట్కో ఆధ్వర్యంలో జరిగింది. ఈ నాట్కో వాళ్ళది ఏంటంటే సేవాభావంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జరిగింది. ఇది హైదరాబాద్ నగర్ GHMCలో ఫస్ట్ ఇదే అని. సామాజిక సేవా దృక్పథంలో భాగంగా ఈ నెల 7న దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రిలో ఉచిత ప్లాస్టిక్ సర్జరీ వైద్య శిబిరము నిర్వహిస్తున్నామని ఫ్రీ మెన్షన్ లార్జ్మోర్ ల్యాండ్ 25వ సంస్థ తెలిపింది. తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దాదాపు 400 మంది పేద రోగులకు ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సలు చేసినట్టు సంస్థ ప్రతినిధులు జీజీ చౌదరి, సత్యజిత్, తుల్జాపుల్కర్, అల్తాఫ్ అహ్మద్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ నేతృత్వంలో అనేక దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రచారానికి దూరంగా ఉన్నామని వారు తెలియజేశారు. రోగులు ముందుగా రక్త పరీక్షల రిపోర్ట్లను తీసుకొని రావాలని వైద్యులు సూచించారు. నేను డాక్టర్ సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈ లార్డ్ మోర్లాండ్ నెంబర్ 25 అనేది ఒక ఫ్రీ మ్యాసన్స్ అసోసియేషన్. దాని తరఫున ఫ్రీగా అంటే ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ కరెక్షన్స్ చేస్తున్నాం. చాలామందికి వాళ్ళు దాని ఖర్చులు భరించలేక దాని గురించి పట్టించుకోక వదిలేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇంప్రెషన్ ఉంది, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏదో అందం కోసమే చేసుకుంటాము, చాలా ధనవంతులకి మాత్రమే అది అవైలబుల్ అని. చాలామందికి దెబ్బలు తగిలిన వల్ల, కాలిన దానివల్ల, లేకపోతే పుట్టుకతో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు సొసైటీలో ఫేస్ చేయలేక, తన కుటుంబాన్ని కూడా పోషించుకోలేక, లేకపోతే కొన్నిసార్లు పిల్లలైతే స్కూల్కి కాలేజీకి వెళ్లకుండా చదువుకి దూరం అయిపోతున్నారు. అలాంటి వాళ్ళని కరెక్ట్ చేయించి వాళ్ళని నార్మల్ పాత్రలోకి తీసుకురావడానికి వాళ్ళ పేరెంట్స్కి చాలాసార్లు అవ్వటం లేదు, ఖర్చులు భరించలేక. ఆ విధమైనటువంటి మనుషులకి మా తరఫు నుంచి మాకు చేతనైనట్టు చేయూతనిచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసి వాళ్ళు సొసైటీలో యూస్ఫుల్ మెంబర్స్గా, అంటే కుటుంబం పైన భారం కాకుండా, సొసైటీ మీద భారం కాకుండా, తన సంపాదన తను చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సొసైటీలో తను తలెత్తుకొని ఒక నార్మల్ ఇండివిజువల్ లాగా బతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీ సర్వీస్ స్టార్ట్ చేశాం. ఇంతకుముందు మేము సంవత్సరానికి 1 లేక 2 క్యాంపుల్లాగా పెట్టి ఒకరోజు ఆపరేషన్లు చేసేవాళ్ళం. దానికి వచ్చిన స్పందన చూసి రెగ్యులర్గా ప్రతి నెల ఫస్ట్ ఆదివారం, మొదటి ఆదివారం నాడు ప్రతి నెల ఒక స్క్రీనింగ్ క్యాంప్ చేసి అందులో సెలెక్ట్ చేసుకున్న పేషెంట్స్ అందరికీ ఉచితంగా కావలసిన కరెక్ట్. జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ లీడర్స్ షేక్పేట్ యూసుఫ్గూడ డివిజన్ ప్రదీప్ శ్రవంతి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో మాగంటి గోపీనాథ్తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, యూసుఫ్గూడ డివిజన్ అధ్యక్షుడు సంతోష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలము మేడికొండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఎలాగైనా విద్యార్థులను రప్పించేందుకు హనుమాన్ మందిరంలో బోధిస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అట్లా తినండి వదిలిపెట్టకుండా. లాస్ట్ టైం ఉన్నాయి బిల్స్ సరిగ్గా రావు కదా. 6 ఇది అయిపోయిందమ్మా. ఫ్రెండ్స్ స్టార్ట్ చేసాం కదా. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు అర్థమైంది చెప్పండి నాకు. మేడికొండ గ్రామ పంచాయతీ మొదటి సర్పంచ్ని. ఊరు ఇంతకుముందు మేడిపల్లి కాలం ఉన్నప్పుడు ఏ దానికి కూడా అభివృద్ధిలో ఆమెడ దూరం ఉండేది. ఒకటి స్కూల్ బిల్డింగ్, ఒకటి 40 సంవత్సరాల నాడు కట్టిన బిల్డింగ్ అది. ఎందుకంటే శిథిలావస్థకు చేరింది. ఆ స్కూల్ బిల్డింగ్ అంటే తాత్కాలికంగా ఆల్రెడీ శిథిలావస్థలు ఉన్నది, అది కూలిపోయే పరిస్థితులు ఉన్నది. కాబట్టి మొన్ననే మా ఎమ్మెల్యే సాబు దాన్ని చెప్పి ఆయన దృష్టి తీసుకుపోయిన ఎంబడే ఒక ఎంపీపీ నిధుల నుంచి ఒక 5 లక్షలు ప్రొసీడింగ్ ఇచ్చిన ఎంబడే. మళ్ళీ తర్వాత కూడా అది స్టార్ట్ చేసినాకనే ఇంకా 5 లక్షలు ఇస్తా, అది ఎంబడి స్కూల్ బిల్డింగ్ 2 రూమ్స్ మాత్రం తాత్కాలికంగా కట్టేసేయి అని చెప్పాడు. మాకు వాగ్దానం ఇచ్చిండు. కూడా ఒకటే టీచర్లు మా అందుబాటులో 5 తరగతులు ఉన్నాయి. అంది ఇబ్బంది చాలా ఉంది కాబట్టి ఆ టీచర్ పడితే మా ఎంఈఓ సార్ కూడా పాఠశాల చదువుకోవడం కాబట్టి శిథిలావస్థలో కాబట్టి భయపడే పరిస్థితి ఉంది. దాన్ని ఎప్పటి స్టార్ట్ చేస్తాం, ఈ వారంలో స్టార్ట్ చేస్తాం. ఒకటి మరమ్మతులు చేయాలంటే ఇప్పటి వరకు అది ఇప్పుడు వర్షాకాలం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడే వచ్చింది మా దృష్టికి. అది ఇంతకుముందు ఏం రాలేదు. ఈ సంవత్సరం మొన్న ఇప్పుడు ఒక 2 మంత్స్ కింద వచ్చింది. దాన్ని ఎంబడి అవతలి పాత బిల్డింగ్ కాబట్టి దాన్ని మరమ్మతులు ఇతరులు కొత్త మరమ్మతు చేస్తాం. అదేమో కొత్త నిర్మాణం ఇస్తాం. గత సంవత్సరం కూడా ఇట్లా ఇదే పరిస్థితి అది ఒకటే ఉండే కాబట్టి దాన్ని గత సంవత్సరం కూడా ఒకటే బిల్డింగ్ ఉండే. ఒక బిల్డింగ్ అని అంటారు కానీ ఇక్కడ స్కూల్ సక్కాలేదు. స్ట్రెంత్ ఎదుకేం చేస్తారు? స్ట్రెంత్ రారు కదా. స్కూల్ ఇది వస్తుంది. స్కూల్ బిల్డింగ్ ఉంటే స్కూల్ బిల్డింగ్ లేనందుకు వేరే ప్రాంతాలకు పోయి చదువుతున్నారు. ఈ స్కూల్ బిల్డింగ్ పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందుకు ఈ హనుమాన్ టెంపుల్లో సార్ తీసుకెళ్ళి హనుమాన్ టెంపుల్లో కూర్చోబెట్టి చెప్తున్నాను. ఈ అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, అట్లా ఇట్లా ఉంటారు. వాళ్ళు తీసుకుపోయి అందులో చదువుకుంటే మళ్ళీ అబ్జెక్షన్ ఏమైనా చేస్తారేమో అని కూడా కొంచెం భయం ఉంది వాళ్ళకు కూడా. హనుమాన్ల టెంపుల్లో ఉంటే మళ్ళీ స్కూల్ చిన్నపిల్లలు ఉంటారు, కొంతమంది మంచిగా పోతారు, కొంతమంది చెడు పోతారు. అయినా కానీ ఊరి వాళ్ళు ఏం చేసినారంటే ఈ స్కూల్ పరిస్థితి ఇట్లా ఉందంటానని అందరు కాంప్రమైజ్ అయ్యి హనుమాన్ల గుడిలో తీసుకెళ్ళి ఇప్పటివరకు అయితే స్టడీ అందులో నడుస్తుంది. ఈ స్కూల్ చాలా పెక్కులు ఊడిపోయినాయి మొత్తం. ఈ స్కూల్ సమస్య ఏంటంటే ఒక కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేసిండ్రు అనుకో, అదన బిల్డింగ్ శాంక్షన్ చేస్తే మనకు పిల్లలు ఎక్కువ. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని పోలీస్ స్టేషన్ను వాన నీటితో మునిగిపోయింది. దీంతో తెలకపల్లి ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నారు. అక్కడక్కడ కాలనీలలో వాటర్ డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడం వల్ల నీరు ఇండ్లలోకి వచ్చి చేరి స్థానికులు తంటాలు పడుతున్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ అవినీతిపై అధికార పార్టీ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వద్ద ఈ విషయాలపై చర్చించిన అనంతరము కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. చైర్పర్సన్ అవినీతిపై ప్రజా చర్చకు సిద్ధమంటూ అధికార కౌన్సిలర్లు హెచ్చరించారు. మున్సిపల్ చైర్పర్సన్ని వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయన అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తపరిచారు. మా అవినీతి ఆమె బయట పెడతానని చెప్పేసి అంటుగా రమ్మని చెప్పండి. ఆమె అవినీతి అయినా సరే ఇబ్రాహీంపట్నం ప్రజల ముంగట మేము తీర్చుతాము. చర్చకి ఎడికైనా సిద్ధంగా ఉన్నాం. వెంటనే అవినీతి పర్రాలైనటువంటి చైర్మన్ వెంటనే, అవినీతి పర్రాలైనటువంటి చైర్మన్ వెంటనే, కౌన్సిల్ సభ్యులను అగౌరవపరిచే చైర్మన్ వెంటనే, అవినీతిపై కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. అవినీతిపై కలెక్టర్ గారు వెంటనే, అవినీతిపై కలెక్టర్ గారు వెంటనే, అవినీతిపై కలెక్టర్ గారు వెంటనే. జై తెలంగాణ. అభివృద్ధికి అడ్డంకు తగిలిన చైర్మన్ వెంటనే రాజీనామా, అభివృద్ధికి అడ్డంకుగా మారిన చైర్మన్ వెంటనే, అభివృద్ధికి అడ్డంకుగా మారిన చైర్మన్ వెంటనే. చైర్మన్ 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 ఎందుకు వస్తలేదన్నా? అగౌరవపరిచిన చైర్మన్ వెంటనే, కౌన్సిలర్లను అగౌరవపరిచిన చైర్మన్ వెంటనే. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే సమాధులను కూల్చేయండి. సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుడు సైదులు డిమాండ్. ఎల్పిటి మార్కెట్లో పారాణి సిల్క్స్ నూతన షోరూం ప్రారంభించిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. టీఆర్ఎస్ కండువ కప్పుకున్న బడంగ్పేట్ బీజేపీ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో చేరికలు. బాపట్లలో ఘనంగా జంధ్యాల పాపయ్య శాస్త్రి 110వ జయంతి ఘన నివాళులు అర్పించిన సాహితీవేత్తలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.